హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఈజీ రెసిపీతో వచ్చానండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ రైస్ అండ్ అందులో ఒక పావు అంతేమో పెసరపప్పు తీసుకున్నాను. సో ప్రాసెస్ అయితే చెప్తాను. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, ఉప్పు, పసుపు, నెయ్యి. సో ఫస్ట్లో ఏంటంటే ఈ పెసరపప్పు రైస్ని మనం బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుని మిరియాలు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసుకొని కుక్కర్ ఒక 3 విజిల్స్ అయితే రావాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, విజిల్ వెంటనే ఎప్పుడు తీయద్దు, చల్లారిన తర్వాత విజిల్ తీసేసి చూసుకుందాం. సో ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో లైక్ కరివేపాకు, మిరియాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. సో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అలాగే నైవేద్యాలు కూడా చేసుకునేలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ ఇది. కొంచెం స్పైసీగా కావాలంటే అల్లం వేసుకోండి, కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఆల్రెడీ చిల్లీ యాడ్ చేశాను కదా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. కావాలంటే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇంగువ వేసుకోవట్లేదు, అలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇది కూడా రెడీగానే ఉంది కాబట్టి దీన్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చాలా ఈజీ కట్టె పొంగల్ రెడీ అయిపోయింది కదా. ఇది మనం ప్రసాదం కానీ లేకపోతే టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకుని తినేయచ్చు. చాలా ఈజీ అండి, చాలా ఈజీ కదండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.